సరే, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 2 ఏళ్ల పాలన ఏదైతుంది, ఈ 2 ఏళ్ల పాలన గురించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఒక మీరేమో కొత్త కొత్త పథకాలు తీసుకుంటూ, ప్రాజెక్టులు తీసుకుంటూ ప్రతి గడప గడపకి తిరుగుతున్నారు. సో ఇది మీ సైడ్. అండ్ అదర్ సైడ్, అపోజిషన్ సైడ్ ఏంటంటే వైసీపీ మాత్రం గవర్నమెంట్ ఫెయిల్ అయింది పూర్తిగా, ప్రజల మన్నన పొందడంలో పూర్తిగా టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ వీళ్ళంతా ఫెయిల్ అయిపోయారు, బాగా సంపాదించేసుకున్నారు అంటున్నారు. ఏం చెప్తారు? ముందుగా మీరన్న ఫస్ట్ మాటకి అభివృద్ధి పదంలో, సుపరిపాలనలో చంద్రబాబు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో బ్రహ్మాండంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇచ్చిన హామీ మేరలకు మ్యాక్సిమం దాదాపుగా 90% వరకు హామీలన్నీ కూడా నెరవేరుస్తూ, అన్నిటికీ మించి భవిష్యత్తుని బాటలు వేస్తూ, రాబోయే భవిష్యత్తు అంటే ఎలా అంటే రేపటి పౌరులు, ఇప్పుడున్న చదువుకునే డిగ్రీ పూర్తయిన పిల్లలందరికీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, దానికి బాటలు వేస్తూ, పెట్టుబడులను ఆకర్షిస్తూ, అభివృద్ధి ఒక పక్క చేస్తూ, సంక్షేమాన్ని ఇంకో పక్క దాన్ని సరళంగా ముందుకు తీసుకొస్తూ కత్తి మీద స్వామి చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీలు కట్టుకుంటుంటేనే బడ్జెట్ అయిపోతుంది. అయినా చంద్రబాబు గారి మేధస్సు, ఆయన విజన్, ఆయన తెలివితేటలతోనే రాష్ట్రం గాడిలో పడుతుంది. ఈ క్రమంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం, అందరినీ ఆకట్టుకుంటూ, అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ, అందరికీ సమన్వయం చేసుకుంటూ ముందుకు రావడం అనేది ఒక వెరీ వెరీ బిగ్ రిమార్కబుల్ మైల్ స్టోన్. రెండో పాయింట్ మీరు అన్నది, ప్రతిపక్షం వారు మరి అల్లరి చేస్తున్నారు, చిల్లర మాటలు మాట్లాడుతున్నారు, హోందాతనం పోయింది, మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసిన వ్యక్తులు ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడుతున్నారంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ప్రజాక్షేత్రంలో ప్రజలు గమనిస్తున్నారని కూడా వారు పట్టించుకోవట్లా. ఈరోజు వాళ్ళ కోరుకునేది ఏమిటంటే అభివృద్ధి ఉండకూడదు, పెట్టుబడులు రాకూడదు, సంక్షేమం ఇవ్వకపోతే బాగుండు, ఈ రకంగా కోరుకుంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే, వర్ణించవచ్చు అంటే, మనం వాహనాల మీద వెళ్తున్నప్పుడు ఎదురుగా ఆటో కానీ ట్రక్స్ కానీ చూసినప్పుడు తమరి ఏడుపులే మాకు దీవెనలు అని ఉంటుంది. ప్రతిపక్షం ఏడుపులే అధికార పక్షం బాగా చేస్తుందని అర్థం. ఓకే. సో దాంట్లో భాగంగా వాళ్ళ గురించి తక్కువ మాట్లాడుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. సరైన సమయంలో ప్రజాక్షేత్రంలో వీటన్నిటికీ ఘాటుగా సమాధానం ఇవ్వటం మాకు వచ్చు, కానీ ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణేతలు కాబట్టి తగిన సమయంలో సరైన జవాబు వాళ్ళకి చెప్తారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో మనం చూసుకుంటే గత వారం రోజుల నుంచి కూడా జరుగుతున్న అరెస్టులు ఏవైతున్నాయో, ఈ వారం రోజులే కాదు గతంలో కూడా జరిగిన అరెస్టులు చూస్తుంటే నిజంగానే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు అనేది చాలామంది వైసీపీ నాయకులు అన్నారు. ఈ వారం రోజులు చూసిన తర్వాత కొంతమంది ప్రజలు కూడా అంటున్నారు. ఏం చెప్తారు దీనికి? చట్టాన్ని చేతిలో తీసుకొని, చట్టం తన చుట్టం అనుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించింది గత ప్రభుత్వం. ప్రతిపక్ష హోదా మేము 5 సంవత్సరాలు గతంలో ఉన్నాం. ఇంటిలో నుంచి బయటికి రానివ్వలేదండి హౌస్ అరెస్టులు. ఇంటిలో నుంచి బయటకు వస్తే అరెస్టులు. అన్ని ఊర్లు కార్లు జీబులు ఎక్కించుకొని తిప్పుతూనే ఉంటారు. మీరు తెలుసు కదా, అచ్చెన్నాయుడు గారి ఇష్యూ కానీ, పట్టాభి గారి ఇంటిలోకి చొరబడి ఏ రకంగా దాడులు చేశారు. దేవాలయంలో భావించే కార్యాలయాలకి ముఖ్యమంత్రి స్థానంలో, మాజీ ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి, ఆయన అన్నమాట బీపీ వచ్చింది కార్యకర్తలకి, అందుకే మీ కార్యాలయం అలా చేశారు. ఆ సమయానికి దానికి కారణం కూడా లేకపోలేదు కదా, నిజంగానే కారణం కూడా ఉంది కదా, చాలా పెద్ద కారణం. పట్టాభి గారు లైవ్లో కొన్ని అనిశ్చితమైన వ్యాఖ్యలు చేయడం వల్లనే ఆ రోజు వైసీపీ కార్యకర్తలు మీ టీడీపీ దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయం పైన దాడి చేశారు. మరి పట్టాభి గారు నోరు జారటం కూడా తప్పే కదండి. పట్టాభి గారు కామెంట్ చేసిన మాటని, దాని అర్థం అప్పటి ముఖ్యమంత్రి గారు దాన్ని అభివర్ణించటం, బీపీ వచ్చిందని కార్యకర్తలు రెచ్చగొట్టడం. ముఖ్యమంత్రి స్థానంలో కుటుంబ పెద్దగా, రాష్ట్ర పెద్దగా ఉన్న వ్యక్తి ఒకళ్ళు తప్పు చేస్తే చట్టం ఉందని మర్చిపోయి, న్యాయస్థానం ఉందని మర్చిపోయి, ఈ రకంగా ముఖ్యమంత్రి హోదాలోనే ఉండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా దాడులకు ప్రేరేపించడం ఎంతవరకు సమంజసమో ప్రజలే దానికి తీర్పు కూడా ఇచ్చారు. సో దాని గురించి ఏది ఎవరు తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పడం కంటే ప్రజలు అంతిమంగా ఎక్కడి నుంచి మొదలైంది వైసీపీ పతనం అనేది కూడా నిర్ణయం చేశారు. సో దాంట్లో భాగంగా ఇందాక మీరు అన్నట్టుగా ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. అది ఉట్టి మాటేనండి. చట్టం 100% నడవట్లేదు. మీ టేబుల్ పైన బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడల్ ఉంది. నిజంగానే ఆయన రాసిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందా? 100%. చిన్న ఉదాహరణ నేనే చెప్తాను. ఈరోజు కొడాలి నాని అప్పటి మంత్రి
చంద్రబాబు గారు గుండెల మీద కాలేసి తొక్కుతానన్నాడు. దుర్మార్గమైన భాష మాట్లాడాడు. మహిళలు టీవీలు పెట్టాలంటే భయపడిపోయే భాష ఆయన ఉచ్చరించాడు. ఇప్పుడు మీరు కూడా కామ్గా ఏం లేరు కదా సార్? చెప్తున్నాను సార్, జరిగిన దానికి చెప్తున్నా. మరి ఈరోజు కొడాలి నాని ఇంకా ఫ్రీగానే ఉన్నాడుగా, ఇంకా ఫ్రీగానే ఉన్నాడు కదా. దాన్ని బట్టి రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడ నడిచింది? తప్పులు చేసి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసినప్పుడు వారి చట్టానికి చిక్కినప్పుడు శిక్ష ఉంటుంది. తగ్గట్టుగానే బ్రహ్మాండంగా న్యాయస్థానం ఉంది. ఈ రోజున అన్ని విషయాలు చూడండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా కానీ వాక్ స్వేచ్ఛ, ఎవరైనా కానీ వచ్చి కార్యక్రమాలు చేసుకోవచ్చు, రోడ్డు మీదకి వచ్చి వారి వాక్ స్వేచ్ఛను ప్రదర్శించవచ్చు, ర్యాలీలు దీక్షలు అన్నీ చేసుకోవచ్చు. మా టైంలో మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కనీసం హౌస్ అరెస్ట్ ఇంట్లోంచి కూడా బయటికి రాలేదు సార్. నేను ఎన్ఆర్ఐ, నేను 8-9 సంవత్సరాలు ఆస్ట్రేలియా నుండి వచ్చి తర్వాత ఇన్ఫ్రా వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నా. నా బ్యాక్గ్రౌండ్ బీటెక్, ఆ తర్వాత MIT ఆస్ట్రేలియా రెసిడెన్సీ, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ఒక ఫర్మ్ పెట్టి బిజినెస్ చేశా, మార్కెటింగ్. ఎంత అనుభవం ఉన్న నేను 12 కేసులు ఎలా ఉంటా? చిన్న ఉదాహరణ, నాపై 12 కేసులు, ఒక్క కేసు కూడా పొలిటికల్ వెండేటా ఉద్దేశిస్తూ కట్టిన కేసులే. ఏ ఒక్క కేసు కూడా నేను తప్పు చేసింది లేదు. నేను ఇన్ఛార్జ్గా 2021 అక్టోబర్ 15 విజయదశమి నాడు అందరూ కలిసి నిమ్మకూరు వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశాం. ఓకే, అది నేను చేసింది. దానికి తెల్లారే ఒక 20 మంది మీద కేసు. కారణం ఏంటంటే మీరు ఎక్కువ మంది గ్యాదర్ అయ్యారు, మాస్కులు లేవని. అది ఒక కేసు. పరిస్థితులు అవి అప్పటికి దాన్ని ఆల్టర్ చేశారంటే ఫ్రీనెస్ వచ్చేసింది. లేదా అంతమంది బయటికి ఎలా వస్తాం? వాళ్ళ ప్రభుత్వం అంతమంది బయటికి ఎలా వస్తాం? అప్పటికే లేదు. కానీ ఏదో ఒకటి ఆ టైంకి అక్కడ ఉన్నట్టు, ఆ జోన్లో ఉన్నట్టు క్రియేట్ చేసి ఒక్క కేసు మీదే దాదాపుగా 22 సార్లు కోర్టు మెట్లు ఎక్కా. ఆ ఒక్కదాని మీదే మా కార్యకర్తని అదిరించి బెదిరించి అతని చావుకు కారకులైతే 2-3 కూతుర్లు రోడ్డు మీద కూర్చొని ఏడుస్తుంటే న్యాయం చేయమని ఆ కుటుంబం వైపు నేను మాట్లాడాను. 3-4 గంటల సేపు అక్కడే ఉండుంటే ఆ ఫ్యామిలీకి న్యాయం చేయకపోగా ఇక అంత్యక్రియల కోసం ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళిపోయారు. కానీ ఆ ఒక్క కేసు మీద అధికారంలోకి వచ్చి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నేను 3 సార్లు కోర్టుకు వెళ్ళి ఫైనల్ ఆడిట్ ఫుల్ క్లీన్ చీట్ నాకు ఇచ్చింది. నేను ఏ తప్పు చేయలా, వాళ్ళకి మద్దతుగా ఆ డెడ్ బాడీ దగ్గర కూర్చున్నాను అంతే. న్యాయం చేయమని ప్రజాస్వామ్యబద్ధంగా అడిగాను అంతే. ఈ రకంగా 12 కేసులు అండి. 12 కేసులు నా మీద కట్టారు. ఈరోజు చూడండి, నిన్న 100 మంది, ఎటువంటి పర్మిషన్ లేదు, ఎటువంటి మైక్ పర్మిషన్ లేదు, ర్యాలీలు తీశారు, ఇది చేశారు. పామర్లో కేసు కడతారనుకున్నారు, పోలీస్ చట్ట ప్రకారంగా చర్య తీసుకోవచ్చు, అయినా కానీ కేసు కట్టల. ఈరోజు ఇంత పగడ్బందీగా అభివృద్ధి. ఎందుకని జాలి వదిలేశారా? జాలి కూడా కాదు. ఇప్పుడు కేసులు కట్టుకుంటూ దుర్మార్గాలు చేసుకుంటూ వాళ్ళు చేసినట్టే చేసే కార్యక్రమం చేపడితే ప్రజలు ఇద్దరు ఒకటే కదా అంటారు. ఈరోజు ప్రజాక్షేత్రంలో ప్రజలకు సమాధానం చెప్పాలి. వాళ్ళ మోటివ్ గతంలో జగన్మోహన్ రెడ్డి 1వ సంవత్సరం 2వ సంవత్సరం గ్రాఫ్ చూడండి, 3వ సంవత్సరం ఇక అరాచకాలు చేసుకుంటూ పోయాడు, 4వ సంవత్సరం 5వ సంవత్సరం కోసం చంద్రబాబు గారిని జైల్లో పెట్టాడు, కేసులన్నీ కట్టారు. ఈ రకంగా చేసిన తర్వాత ప్రజాక్షేత్రంలో అంతిమ తీర్పు. కానీ నిజంగా సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీ లోకేష్ గారు పాదయాత్ర చేశారు, పర్మిషన్ ఇచ్చారు, మీరేం హౌస్ అరెస్టులు చెప్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలు చేశారు, బస్ యాత్రలు చేశారు, ఇవన్నీ జరిగినాయి కదా. సో వాళ్ళు కూడా పర్మిషన్లు ఇచ్చారు కదా మీకు. అసలు నేను అఫీషియల్ ప్రోగ్రామ్ ఇవ్వగలం అనేది ఒక పెద్ద ప్రోగ్రామ్, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా క్లోజ్గా మానిటర్ చేసింది. స్వేచ్ఛాపరంగా దాని పర్మిషన్ విత్ కోర్ట్ నామ్స్ అన్ని ప్రకారంగానే వెళ్ళాం. నేను మాట్లాడేది ఏంటంటే అసలు రోడ్డు మీదకి వస్తే కేసు, గలం విప్పితే సాయంత్రానికి స్టేషన్కి వెళ్ళాలి. అసలు ఏది మాట్లాడాలన్నా కానీ హౌస్ అరెస్టులు చేసే పరిస్థితి గతంలో ఉందని నేను తెలియజేస్తాను. సో మిగతా రాష్ట్రం అంతా పక్కన పెడితే మీ నియోజకవర్గంలో మేము కొన్ని ప్లేసుల్లో మాట్లాడినప్పుడు, కొంతమంది ప్రజలతో మాట్లాడినప్పుడు మీరు కొంత అభివృద్ధి చేయలేదు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఏంటి, ఎందుకు చేయలేదు? నిజంగానే ఇక్కడ మీ దగ్గరనే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని 500 మంది పెన్షన్లు తీసుకుంటుంటే ఎందుకు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవట్లేదు? మంచి ప్రశ్న వేశారండి. ఈరోజు అధికారం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో అన్ని విభాగాలని కలుపుకుంటూ అందరికీ సంక్షేమం అందిస్తూ పెన్షన్స్ విషయంలో ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 పెన్షన్ టెన్షన్గా 1వ తారీఖు వెళ్ళి కోడి కూర్చున్న వెంటనే 1-2 గంటలు ఆ ఊరంతా కూడా పెన్షన్లు అందిస్తున్నాం. అంత మహోన్నతమైన కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా తల్లికి వందనం పథకాలు, అదేవిధంగా మరి ఆర్టీసీ బస్సు, ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ బండ్లు, ఈ రకంగా అన్ని కర్ణదాత సుఖీ అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఈ క్రమంలో నూతన పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది, కొత్త పెన్షన్స్ మేము ఇవ్వాల్సి ఉంది. దాదాపు కొన్ని లక్షల మంది ఉన్నారు, వాటిని కూడా ఈ నెలలోనే ఇవ్వాలి.
మొన్న తల్లికి వందనం డబ్బులు, అదేవిధంగా పెన్షన్స్, అన్నదాత సుఖీభావ ఈ 2 నెలలు అవన్నీ జరిగినాయి కాబట్టి ఇంకొక 2 నెలలు నేను అనుకుంటాం ఈ దసరాకి నూతన పెన్షన్స్ వస్తాయి. మీరు అనేది ఏంటంటే పాత పెన్షన్స్ కొన్ని అక్రమంగా ఒక 500 పెన్షన్స్ ఉన్నాయి, మరి వాళ్ళందరి పరిస్థితి ఏమిటి, వాళ్ళందరినీ తీసేయాలి కదా అని మీరు అంటారు. ఈ రోజున మీరు చెప్పింది 100% వాస్తవం. కొంతమంది పెన్షన్స్ గత పాలనలో మేము ఇచ్చింది కాదు, గత పాలనలో అక్రమంగా అన్యాయంగా సొంత కార్యకర్తలకి ఏళ్ళు చిన్న బొట్టనేలు ఏదో అయితే వాడికి పెన్షన్ రాసేయటం, ఇంకేదో అయితే రాసేయటం, డాక్టర్లతో కొంతమంది కుమ్మక్కి అయిపోవటం, ఈ రకంగా చాలా జరిగాయి. వాటన్నిటిని తీసే ప్రయత్నం చేశాం. కొన్ని చోట్ల అసలైన వాడు న్యాయబద్ధంగా ఉన్నవాడికి ఖచ్చితంగా ఇవ్వాలి, నిజంగా లేనివాడికి ఖచ్చితంగా అనవసరంగా పెన్షన్ తీసుకున్న వాడికి తీసేయాలి అనే క్రమంలో ఎక్సర్సైజ్ జరిగిన మాట వాస్తవమే. తర్వాత ఇదే ప్రతిపక్షంలో ఉన్నాళ్ళు మళ్ళీ నానాయాగి చేసి ఏదో జరిగిపోతుంది, పెన్షన్లన్నీ పీకేస్తున్నారంట, ఇంకేదో చేసేస్తున్నారంట అల్లరి చేయటం, దాన్ని కొంతకాలం తాత్కాలికంగా విరామం జరిగింది, అలా ఉంచాం. కానీ రాబోయే రోజుల్లో ఇంకా లోతుగా స్క్రూటినీ చేసి తప్పుడుగా పెన్షన్లు తీసుకుంటూ బాగానే ఉండే వ్యక్తులు కూడా దివ్యాంగులు పెన్షన్ తీసుకుంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఆ పెన్షన్స్ వరకు వారి దగ్గర నుంచి తీసేస్తాం. ఇచ్చిన వాళ్ళపైన కూడా శిక్ష ఉంటుంది.